వెరీ గుడ్ మార్నింగ్ అండి. నిన్న పెద్ద వార్త ఏమిటి పొలిటికల్గా అంటే కేసినేని నాని వైసీపీలో చేరడం అంటే ఫార్మల్గా చేరలేదు, కానీ ఆయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి కండువా కప్పించుకున్నాడు. కాబట్టి ఇవాళ రేపట్లోనే చేరతాడు. ఈలోగా స్పీకర్కి రాజీనామా లేఖ పంపించానని చెప్పాడు. సో కేసినేని నాని కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఒక పార్టీతో తగదా వచ్చిన తర్వాత అవతల పార్టీలోకి వెళ్ళి చేరడం అనేది సర్వసాధారణం అయిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో. అది పెద్ద విశేషం ఏమీ లేదు అందులో. కాకపోతే కేసినేని నాని తాను చాలా ప్రత్యేకమైన రాజకీయ నాయకుడిని అని చెప్పి అనుకుంటాడు. ఆ రకంగా చూసినప్పుడు ఆయన ప్రవర్తన ఎలాగా ఉంది నిన్న మొన్న అనేది ఒకసారి చూడాలి. సరే, తెలుగుదేశం పార్టీలో టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలు లేవు కాబట్టి ఆయన ఆ పార్టీ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాడు, బాగానే ఉంది. ఆ తర్వాత వైసీపీలో కూడా చేరదాం అనుకున్నాడు, ఓకే, అది కూడా అన్ని పార్టీల వాళ్ళు అందరూ చేస్తారు అట్లాగనే. కానీ ఆయన మాట్లాడిన మాటలను బట్టి ఆయనకున్నటువంటి ఇంటిగ్రిటీ ఏంటి, ఆయన యొక్క ప్రత్యేకత ఏమైనా ఉందా, లేకపోతే మిగతా రాజకీయ నాయకులాగానే అతను కూడా అనే దాన్ని మనం అంచనా వేయొచ్చండి. ఏమంటాడండి, నిన్న బయటికి వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. కలవడమే కాదు, బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడినటువంటి 4-5 మాటలు చూద్దాం మనం. ఒకటి, చంద్రబాబు నాయుడు పనికిరాడు, పచ్చి మోసగాడు. 2, నేను 2,000 కోట్ల రూపాయల పార్టీ ఖర్చు పెట్టాను, పోగొట్టుకున్నాను. 3, జగన్మోహన్ రెడ్డి పేదల పెన్నిధి, పేదలకు ప్రతినిధి అని పొగిడాడు. 4, అమరావతిని రాజధాని అని చెప్పి డెవలప్ చేయడం వల్ల ఇక్కడ విజయవాడకు చాలా ఇబ్బంది వచ్చింది, విజయవాడ కాకుండా అమరావతిని ఎట్లా చేస్తారు రాజధాని అని చెప్పి నేను వ్యతిరేకించాను అని కూడా చెప్పాడు. ఈ 4 విషయాల్లో కూడా ఇతని యొక్క హిపోక్రసీ ఏమిటి అనేది బయటపడిందండి. ఫస్ట్ పాయింట్, చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు అని చెప్పి 10 సంవత్సరాల పాటు ఆ పార్టీలో ఎంపీగా పనిచేసిన తర్వాత 2 ఎన్నికల్లో ఎంపీ టికెట్లు తెచ్చుకొని గెలిచిన తర్వాత అర్థమైందా కేసినేని నానికి? అంటే అతను ఆలోచనాపరుడు కాదు అని అర్థం చేసుకోవాలి. 10 ఏళ్లకు కూడా ఆయనకు అర్థం కాలేదు అంటే 2 రోజుల్లోనే ఆయన పచ్చి మోసగాడని తెలిసిందా, టికెట్ ఇవ్వకపోవడంతోనే తెలిసిందా అనేది ఒకటి. రెండవది, ఆయనకి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడట పార్టీకి. ఎవరు ఖర్చు పెట్టమన్నారు 2,000 కోట్ల రూపాయలు? నువ్వు ప్రజల కోసం ఖర్చు పెట్టావా, తెలుగుదేశం పార్టీ కోసం ఖర్చు పెట్టావా? 2,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టావు అసలు? నువ్వు పోటీ చేసింది 2 సార్లు ఎంపీగా విజయవాడలో. అంటే ఎంపీగా పోటీ చేయడానికి ఆయన ఖర్చు అది, లేక తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి నువ్వు అందరు ఎమ్మెల్యేలకి ఎంపీలకి డబ్బులు ఇచ్చావా? ఏ రకంగా 2,000 కోట్ల రూపాయలు నీకు ఖర్చు అయింది? 2,000 కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టి 2 సార్లు ఎంపీ పదవి తెచ్చుకున్నావా? అది నిజం నమ్ముతారా ఎవరైనా? మూడవది, జగన్మోహన్ రెడ్డి గారు పేదల ప్రతినిధి అని చెప్పి ఎప్పుడు కనుక్కున్నావు? ముందు నుంచి తెలుసా, లేకపోతే ఈ 2-3 రోజుల్లోనే జ్ఞానోదయం అయిందా? జగన్మోహన్ రెడ్డి గారి విధానాల పట్ల అంత ఆకర్షితుడు అయితే నువ్వు ఎప్పుడు వెళ్ళిపోవాల్సింది. చంద్రబాబు నాయుడు గారి విధానాలు, తెలుగుదేశం పార్టీ విధానాలు అవి ఏమాత్రం బాగాలేవు, అవి పేదలకు వ్యతిరేకం. జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు బ్రహ్మాండంగా ఉన్నాయి అనుకున్నప్పుడు ఎప్పుడో వెళ్ళాలి, ఎన్నికల ముందు వెళ్ళడం ఏంటి మిగతా వాళ్ళలాగా? మరి కేసినేని నాని అంటే ప్రత్యేకమైన వ్యక్తి కదా, అతనికి పొలిటికల్ మొరాలిటీ చాలా ఉందని చెప్పి తాను అనుకుంటాడు కదా. ఆయన అనుకున్నప్పుడు ముందే వెళ్లాల్సింది. ఎన్నికల్లో వైసీపీ వాళ్ళు టికెట్ ఇస్తారా లేదా అనే దాంతో సంబంధం లేకుండా వెళ్లాల్సింది. అప్పుడు ఓకే, కేసినేని నాని కొన్ని సిద్ధాంతాలకు లోబడి, కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాడని చెప్పి అనుకోవడానికి ఉంటుంది. ఇక ఫైనల్గా అమరావతి ఇష్యూ ఎంత అరాచకమైనటువంటి మాట్లాడేవి. యాక్చువల్గా కేసినేని నాని ఏంటంటే చాలా అరాచకంగా మాట్లాడతాడు, ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు, ఎవరిని పడితే వాళ్ళని తూలనాడతాడు అనేటువంటి పేరు ఉంది అతనికి పార్టీలో. రేపు వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ఉంటుంది అసలు సినిమా. ఎందుకంటే తెలుగుదేశంలోనైనా కొన్ని మాటలు మాట్లాడి అక్కడ యూ కెన్ గెట్ అవే విత్ ఇట్. వైసీపీలో అట్లా కాదు. టీడీపీలో ఏ విధంగా అయితే ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని రకరకాల కామెంట్లు చేశాడు అయినా, అటువంటి కామెంట్లు కనుక వైసీపీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తే తక్షణమే ఆయనకి డోరు చూపిస్తారు. ఆ విషయం త్వరలో తెలుస్తుంది అనుకోండి. అతని వ్యవహార శైలి, అతని వైఖరి, అతనుకున్న అహంకారం, ఇవన్నీ కూడా వైసీపీలో ఎంత మేరకు అతను కుదురుకోగలడం అనేది నాకైతే అనుమానం. అది పక్కన పెడితే అమరావతి వద్దు, ఇది విజయవాడ ముద్దు అని అంటాడు. ఏమండి, ఇక్కడ అసలు కామన్ సెన్స్ అన్న ఉన్నదా కేసినేని నాని గారికి అనేది నాకు అనుమానంగా ఉంది. అమరావతి అనే క్యాపిటల్ యాక్చువల్గా విజయవాడలోనే ఉన్నట్టు లెక్క, విజయవాడ పక్కనే ఉన్నట్టు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? విజయవాడలో క్యాపిటల్ పెట్టాలి అంటే ఎక్కడ పెట్టాలి? బెంచ్ సర్కిల్లో పెట్టాలా క్యాపిటల్? బెంచ్ సర్కిల్లో తీసుకొచ్చి పెడతారా మొత్తం రాజధానిని? లేకపోతే ఈయన ఆఫీస్ ఉండేటువంటి ఆ పాత బస్ స్టాండ్ సెంటర్ ఏదో ఉంది కదా అక్కడ విజయవాడలో, అక్కడ పెడతారా తీసుకొచ్చి? విజయవాడలో పెట్టడం అంటేనే 20 కిలోమీటర్ల దూరంలో పెట్టడం. అమరావతి ఎంత దూరం ఉన్నదండి విజయవాడకి? బేర్లీ 15-20 కిలోమీటర్లు ఉంటాయి.
ఇప్పుడు హైదరాబాద్లో బిట్స్ పిలాని అనేది హైదరాబాద్లో ఉన్నది అని చెప్తాం అనుకోండి. హైదరాబాద్లో ఉన్నదంటే ఆ బిట్స్లో ఉన్నదా, అమీర్పేటలో ఉన్నదా, పంజాగుట్లో ఉన్నదా? 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అది బస్ స్టాండ్కి. ఏదైనా అంతే, అక్కడ ఉన్నదంటే మధ్యలో సెంటర్లో తీసుకొచ్చి పెట్టరు. అదేవిధంగా యాక్చువల్గా రాజధానిని ఎట్లా పెడతారు? విజయవాడ మధ్యలో తీసుకొచ్చి పెట్టరు కదా. విజయవాడలో పెట్టడం అంటేనే విజయవాడకి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరంలో పెట్టడం. దానికి అనుకూలతలు కొన్ని వచ్చినాయి. అటు విజయవాడ ఇటు గుంటూరు రెండు కూడా సమాన దూరంలో ఉంటాయి. దాన్ని పట్టుకొని విజయవాడలో ఉండాలట రాజధాని. అందువల్ల విజయవాడ యొక్క ప్రభావం తగ్గిపోయిందట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2019 నుంచి విజయవాడ ప్రభావం పెరిగిందా, లేక 2014 నుంచి 19 వరకు విజయవాడలో యాక్టివిటీ ఎక్కువ జరిగిందా? ఎవరికైనా తెలుసు, సామాన్యులు కూడా తెలుసు ఆ విషయం. తర్వాత విజయవాడలో ఉండి తెలుగుదేశం పార్టీలో 10 ఏళ్ల పాటు ఉండి ఏ విధంగా అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడతాడండి కేసీఆర్ అని? అదొక్కటి చాలన్నమాట. ఇతని యొక్క పొలిటికల్ ఫిలాసఫీ ఏంటి, ఇతని యొక్క రాజకీయ సిద్ధాంతం ఏంటి, ఏ రకమైన ఆలోచన చేస్తాడు, ఏ రకంగా మాట్లాడతాడు అనడానికి అమరావతి మీద కేసీఆర్ నాని చేసినటువంటి కామెంట్స్ ఒకటి చాలు. దీన్ని బట్టి ఇతను అంతర్గతంగా ఎంత అన్యాయం చేసి ఉంటాడో ఆలోచించండి ఆ పార్టీలో అమరావతికి సంబంధించి. ఏమైనప్పటికీ సహజంగానే వైసీపీ శ్రేణులు, వైసీపీ నాయకులు దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ఇంకేముంది కేసీఆర్ నాని వచ్చాడు అని, మంచిదే, ఏ పార్టీ వాళ్ళని చేసుకుంటారు. టీడీపీ కకావికలం అని చెప్పి సాక్షిలో పెద్ద బ్యానర్ స్టోరీ వేసుకున్నారు. తమ్ముళ్ళ హాహాకారాలు, పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల కరువు అని చెప్పి ఇంకేదో రాసుకున్నారనుకోండి. ఎంపీ కేసీఆర్ నాని బాటలోనే టీడీపీకి గుడ్ బై చెప్తున్న నేతలు అని వీళ్ళు రాశారు. అవతల వేరే పత్రికలోనేమో కేసీఆర్ నానితోటి టీడీపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎవరో కూడా వెళ్ళడం లేదు అని చెప్పి వార్తలు వచ్చినాయండి. ఇక సరే, ఇక లోకేష్ను కూడా అనడానికి కూడా చాలా, టీడీపీ కోసం నేను అమ్ముకున్న ఆస్తుల విలువ 2 కోట్లు ఉంటుంది అనే మాట నాకు ఇప్పటికీ అర్థం కాలేదండి. ఏ విధంగా 2 కోట్లు ఎవరి కోసం, ఎందుకోసం ఖర్చు పెట్టావు? 2,000 కోట్ల రూపాయలు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చావా? 2,000 కోట్ల రూపాయలని నీ యొక్క ఎంపీ ఎలక్షన్ గెలవడానికి ఖర్చు పెట్టావా? లేక విజయవాడలో నువ్వేమన్నా రోడ్లు లేక ఫ్లైఓవర్లు నీ సొంత డబ్బుతోటి వేసి ఖర్చు పెట్టావా? ఏ విధంగా మాట అంటాడు, ఆ క్లెయిమ్ ఎట్లా చేస్తాడు ఆయన అనేది నాకు అర్థం కాల. సరే, మిగతా ఏవో చిన్న చిన్న ఆరోపణలు ఏవో చేస్తాడు, అన్ని పార్టీల్లో ఉంటాయి అవి. ఆ రకంగా కేసీఆర్ నాని కూడా కొన్ని అవమానాలు అతను ఎదుర్కొని ఉండొచ్చు పార్టీలు, దానికి మనం కాదని చెప్పలేము. అన్ని పార్టీల్లో ఉంటాయి, తెలుగుదేశం పార్టీలో కూడా ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి అతనికి పట్ల వ్యతిరేకత కొంత ఎప్పటి నుంచో పార్టీలో ఉంది కాబట్టి కొన్ని విషయాల్లో అతన్ని ఆ పార్టీ వాళ్ళు అవమానించారు అంటే నిజం అనుకోవచ్చు. కానీ గమ్మత్ ఏమిటంటే, ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ ఢిల్లీ వెళ్ళినప్పుడు లోకేష్తో పాటు ఇతను తిరిగాడండి. మరి ఆ ఫోటోలో అయితే ఉన్నాడు అన్ని చోట్ల. మరి నువ్వు చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు అనుకున్నప్పుడు లోకేష్తో పాటు ఎందుకు తిరిగావు? అప్పుడు ఈ పార్టీ పచ్చి మోసకార పార్టీ అయినా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నాడు కాబట్టి నేను లోకేష్తో తిరిగానని చెప్పి అంటావా? లోకేష్ ఆఫ్టర్ ఆల్ అని చెప్పి వాళ్ళు అంటున్నావు కదా, లోకేష్ ఎంత అని. ఓకే, నీ అభిప్రాయం అది. అలాంటప్పుడు లోకేష్ పక్కన ఆ ప్రెస్ మీట్లో ఎందుకు కనిపించావు, ఎందుకు తిరిగావు? అప్పుడు ఆఫ్టర్ ఆల్ అనుకున్నప్పుడు, ఆఫ్టర్ ఆల్ అనుకోకపోతే అది వేరే విషయం. సో ఏ రకంగా చూసినా కూడా ఇతని యొక్క ఇంటిగ్రిటీని చాలా అనుమానించాల్సినటువంటి పరిస్థితి అండి. సో సీఎం జగన్తో కేసీఆర్ భేటీ అని చెప్పి ఇది ఈనాడు వార్త. ఇందులో ఏమనుందండి, విజయవాడ వాస్తవం, అమరావతి మీ కళ, అది నిజం కావాల్సి ఉంది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కలకత్తా, చెన్నై లాంటి మహానగరాలను వదిలి ప్రజలు అమరావతికి ఎందుకు వస్తారు? పిచ్చే చెప్పరండి ఇతనికి. ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై నుంచి ఎందుకు వస్తారు ప్రజలు? హైదరాబాద్కి ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ జనాభా ఎంత? 80ల్లో. ఇవాళ ఎంత జనాభా? రెట్టింపు కంటే ఎక్కువైంది. ఎలా అయింది? ఏం మాట్లాడతాడో తెలియదు ఇతను. ఇది చూడండి, అమరావతి కంటే ముందు విజయవాడ, గుంటూరు నగరాలను అభివృద్ధి చేయాలని చెప్పా. అమరావతి కంటే ముందు అభివృద్ధి చేసేది ఏంటంటే ఏమైనా మీనింగ్లెస్ కదా ఇది? అది కాదు, విజయవాడ, గుంటూరు నగరాలను అభివృద్ధి చేయాలని ఎందుకు చెప్తావు? విశాఖపట్నాన్ని ఎందుకు అభివృద్ధి చేయొద్దు? తిరుపతిని ఎందుకు అభివృద్ధి చేయొద్దు? అన్నింటినీ అభివృద్ధి చేస్తారు. ఒకదాన్ని అభివృద్ధి చేశారంటే మిగతాన్ని ఇంకొక దాన్ని అభివృద్ధి చేయరని అర్థమా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పొద్దులేస్తే విశాఖపట్నం పాట పాడతాడు అక్కడ ఏమీ చేయకుండానే. మరి నువ్వు ఎందుకు అడగవు? విశాఖపట్నం కాదు, విజయవాడ అభివృద్ధి చేయాలి ముందు, గుంటూరుని అభివృద్ధి చేయాలి ముందు అని అడగాలి కదా. ఎంత డబుల్ స్టాండర్డ్స్ అండి, ఎంత వంచనాపూరితంగా మాట్లాడతారు అనడానికి ఇవన్నీ ఉదాహరణలు. నేను ఎప్పుడూ ఎవరిని టికెట్ అడగలేదు. జగన్తో కలిసి ప్రయాణిద్దామని నిర్ణయించుకున్నాం. ఊరికెందుకు ప్రయాణిస్తావు? టికెట్ ఇవ్వాలి ఆయన. జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వకుండా నువ్వు అందులో ఆ పార్టీలో ఉండు, అప్పుడు కేసీఆర్ నానికి కొన్ని విలువలు ఉన్నాయని చెప్పి అనుకుంటాను నేను కూడా. జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఎంపీ టికెట్ లేకుండా తనకు కానీ తన కూతురికి కానీ ఎటువంటి పదవి లేకుండా ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఓకే, కేసీఆర్ నాని గారికి కొన్ని విలువలు ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు. ఆయన ఏ పదవి ఇచ్చినా చేస్తా, నువ్వేముంది ఎవరైనా చేస్తా, పదవి ఇస్తే అది పెద్ద విశేషం ఏముంది. సరే,
వీళ్ళు ఇక సరే తెలుగుదేశం వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారనుకోండి రకరకాలుగా, అది పెద్ద విశేషం ఏమీ లేదు. అంటే ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి బ్రహ్మాండంగా ఉంది, వాడు చాలా బాగా చేశారు అని అర్థం కాదు. తెలుగుదేశం పార్టీలో కూడా చాలా ఇన్ఎడిక్వసీస్, చాలా లోపాలు ఉన్నాయి. అది కొత్తగా చెప్పే విషయం ఏం కాదు, అందరికీ తెలిసిందే. సో కేశినేని నాని వ్యవహారంలో రెండు వైపుల నుంచి తప్పులు ఉన్నాయి. అయితే కేశినేని నాని అనే వ్యక్తిని ఆయన్ని భరించడం కూడా కొంచెం కష్టం అనేది ఆ పార్టీలో ఎక్కువ మంది చెప్పేటువంటి విషయం. కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు నాకైతే ఈయన వైసీపీలో ఎంతకాలం పాటు ఉంటాడు, సరే ఇప్పుడు ఒకవేళ టికెట్ ఇస్తే ఎన్నికలలో పోటీ చేసే వరకు బాగానే ఉంటుంది అంతా, ఆ తర్వాత ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా ఒక పాయింట్ అండి. విజయవాడ ఎన్నిక రేపు చాలా ఆసక్తికరంగా మారబోతోంది. ఒకవేళ కనుక తెలుగుదేశం పార్టీ ఆ కేశినేని నాని తమ్ముడు కేశినేని చిన్ని, వీళ్ళందరూ అసలు పేర్లు కాకుండా ఈ పేర్లు పెట్టుకుంటారు ఆ విజయవాడలో, కృష్ణా జిల్లాలో. ఈయన పేరు కేశినేని శ్రీనివాసు, ఈయనేమో నాని అంటారు. ఈయన తమ్ముడి పేరు శివనాథట, అతనేమో చిన్ని అంటారు. అతను కనుక అందరూ అనుకుంటున్నట్టుగా తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే ఎంపీ టికెట్, అప్పుడు అన్నాదమ్ముల మధ్య యుద్ధం అన్నమాట. ఆ యుద్ధం ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడ ఒక పాయింట్ ఏమిటంటేనండి, ఒక దశలో ఎన్నికల్లో ఏమవుతుందంటే ఆ పార్టీలను చూసి, ఆ పార్టీ నాయకత్వాలను చూసి ఓటేస్తారు, కానీ ఆ క్యాండిడేట్ని చూసి ఓటేసేటువంటి అవకాశాలు చాలా తక్కువ అండి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావాలా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావాలా అనేది ప్రధానంగా రేపు జరగబోయే యుద్ధం. ఎవరు కావాలనుకుంటే వాళ్ళకి అనుకూలంగా ఓటేస్తారు. అక్కడ కేశినేని నానియా, కేశినేని చిన్నీనా, మరొకరా అనేది సెకండరీ అవుతుంది. చాలా కొద్ది చోట్ల మాత్రమే క్యాండిడేట్స్ దే కెన్ మేక్ ఏ డిఫరెన్స్. ఓవరాల్గా చూసినప్పుడు, మొత్తంగా చూసినప్పుడు మాత్రం ఏ పార్టీకి అనుకూలంగా ఓటు వేయాలి, ఏ పార్టీని అధికారం నుంచి దించాలి అనే దాని మీద బేస్ చేసుకొని ఈ ఓటింగ్ జరుగుతుంది. సో ఆ రకంగా విజయవాడలో ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే వాతావరణం అక్కడ ఉన్నది. కానీ ఒక క్యాండిడేట్గా కేశినేని నాని ఏమన్నా కెన్ ఈ మేక్ ఎనీ డిఫరెన్స్ అనేది మనం చూడాలండి రేపు. సో దీన్ని పెద్ద వార్తగా నిన్న అందరూ భావించినా కూడా మరొక పెద్ద డెవలప్మెంట్ ఏమిటంటే, కర్నూలు ఎంపీగా ఉన్నటువంటి డాక్టర్ సంజీవ్ కుమార్ గారు, ఆయన వైసీపీకి తన పదవికి పార్టీకి ఆయన రాజీనామా చేశాడండి. పార్టీకి ఎంపీ పదవికి రెండింటికి రాజీనామా చేస్తున్నానని చెప్పి నిన్న ప్రకటించాడు. ఆయన బీసీ వర్గం అనుకోండి, ఆయనకి సహజంగానే బీసీలు కానీ లేక ఎస్సీ ఎస్టీలు కానీ ఎవరైనా సరే అన్ని పార్టీల్లో కొంతమేరకు ఆ వైఖరి ఉంటుంది, కానీ వైసీపీలో చాలా ఎక్కువ అండి. అదేంటంటే మేము ఇస్తే నీకు పదవి లేకపోతే లేదు, నోరు మూసుకో అనేటువంటి యాటిట్యూడ్ అంతర్గతంగా అన్ని పార్టీల్లో ఉండొచ్చు, కానీ బయటపడి అట్లా పరుషంగా మాట్లాడేది మాత్రం వైసీపీలోనే. ఎందుకంటే వాళ్ళకి అధికారం బాగా తలకెక్కి ఆ విధంగా మాట్లాడతారు. సో ఆయన నిన్న రాజీనామా చేసినప్పుడు ఏమన్నాడంటే, బీసీలుగా మా బతుకులింతే, మా మాటకు విలువ లేదు, పదవులే తప్ప పవర్ లేదు, వారి వర్గం వారికైతే అన్ని పనులు అవుతున్నాయి, 4.5 ఏళ్లలో 2 సార్లే సీఎంని కలిశారు. అదండి పాయింట్. మద్దతు ఇవ్వని పార్టీలో కొనసాగలేకనే పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నా కర్నూలు వైకాపా ఎంపీ సంజీవ్ కుమార్. ఇది ఎక్స్పెక్టెడ్ అనుకోండి ఈ రకమైన వ్యవహారం. కాకపోతే సంజీవ్ కుమార్ అని ఆయన రిజైన్ చేస్తాడని చెప్పి ఎవరు అనుకోలేదు. ఎందుకంటే ఆయన చాలా లో ప్రొఫైల్లో ఉన్నాడు, ఎంతకాలం కూడా ఎప్పుడు బయటకు వచ్చి పెద్దగా మాట్లాడలేదు. సో ఆ రకంగా కేశినేని నాని తెలుగుదేశం పార్టీలో చేరడం, తెలుగుదేశం పార్టీ రిజైన్ చేసి వైసీపీలో చేరడం అనేది పెద్ద వార్తగా భావిస్తాం. కానీ సంజీవ్ కుమారు వైసీపీకి రాజీనామా చేయడం, తన పార్టీ పదవి కూడా రాజీనామా చేయడం అనేది పెద్ద వార్త కాదు. అంటే మనకున్న రాజకీయ వాతావరణంలో ఎవరు బలమైన నాయకులు ఎవరు కాదు అనేది మనకున్నటువంటి ఆ ఫ్రేమ్వర్క్లో ఇలా ఉంటుందన్నమాట. మన అండర్స్టాండింగ్ ఇట్లా ఉంటుంది. అందుకనే మనకి ఇది పెద్ద వార్త అనిపించదు. ఆంధ్రప్రభలో ఒక వార్త వేశారండి, ఇది నిజం నేనైతే అనుకోవడంలా. అదేంటంటే, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్తో వైసీపీ నేతల భేటీ, ఫ్యాన్ కిందకు వచ్చే యోచనలో గల్లా, వైసీపీతో టచ్లో మరికొందరు టీడీపీ నేతలు. ఇదేంటంటే మైండ్ గేమ్ ఆడడానికి వైసీపీ వాళ్ళు చేస్తున్న పని అనుకుంటున్నా. కేశినేని నాని వచ్చాడు కాబట్టి ఇంకా చాలామంది ప్రముఖ కమ్మ నాయకులు, కమ్మ ఎంపీలు లేక కమ్మ ఎమ్మెల్యేలు వాళ్ళంతా చేరుతున్నారు వైసీపీలో అనేటువంటి ఒక పిక్చర్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే గల్లా జయదేవ్ పోటీ చేయదలుచుకుంటే తెలుగుదేశం పార్టీలో అతనికి రెడీమేడ్గా ఉంది. అతను కూడా కేశినేని నాని లాగానే 2 సార్లు ఎంపీ. తర్వాత గతంలో ఆయన రాజకీయాల్లో లేడు. 2014లో తొలిసారిగా వచ్చాడు. ఆయన కుటుంబం అంతా కూడా రాజకీయ కుటుంబం. వాళ్ళ అమ్మగారు గల్లా అరుణకుమారి, ఆవిడ కాంగ్రెస్లో చాలా పెద్ద నాయకురాలు, 2 సార్లు మంత్రి పదవి ఉన్నది ఆవిడకి, చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచింది. ఈయన తాతగారు అంటే అరుణకుమారి గారి తండ్రి గారు, ఆయన పేరు పాతూరి రాజగోపాల్ నాయుడు, ఆయన ఎంపీగా ఉన్నాడు. కాంగ్రెస్లో ప్రముఖ నాయకుడిగా చాలా పేరున్నది ఆయనకి, రాయలసీమలో తిరుపతిలో కూడా. కాబట్టి పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడు.
తర్వాత వ్యక్తిగతంగా కూడా ఈయన మహేష్ బాబుకి, యాక్టర్ మహేష్ బాబుకి బావగారు కూడా అంటే మహేష్ బాబు గారి సిస్టర్ని కదా పెళ్లి చేసుకున్నాడు ఈయన. చాలా పెద్ద ఫ్యామిలీ, పెద్ద పరిశ్రమలు నడుపుతున్నారు వాళ్ళు వెనకబడిన రాయలసీమలో, వెనకబడిన చిత్తూరు జిల్లాలో. ఆ కాలంలోనే మరి రాజగోపాల్ నాయుడు గారు వీరి తండ్రి అమెరికా నుంచి వచ్చి మరి ఇండస్ట్రీ పెట్టాడండి, అమర్ రాజా బ్యాటరీస్. ఇప్పుడు అది దేశంలో చాలా పెద్ద కంపెనీల్లో ఒకటి. ఆ కంపెనీ ఇప్పుడు గల్లా గారే నడుపుతున్నారు, గల్లా జయదేవ్ గారే. అయితే ఆయన ఈ మధ్యకాలంలో ఆయన కంపెనీకి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టాడు. మామూలు కాదండి, తీవ్రమైన ఇబ్బందులు పెట్టారు. విసుగొచ్చి వాళ్ళు దాని ఎక్స్పాన్షన్ ఆపేసి ఆ తర్వాత తెలంగాణలో కొత్తగా కంపెనీ పెట్టడం కూడా మనకు తెలుసు. అది కేసీఆర్ గారు ఉన్నప్పుడే జరిగింది. ఇప్పుడు కేటీఆర్ చాలా హెల్ప్ చేశారు అక్కడ పెట్టడానికి తెలంగాణలో వాళ్ళ కొత్త సబ్సిడరీ కంపెనీని. ఎందుకంటే అది కూడా ఇండిపెండెంట్ ఈవీకి చెందింది అనమాట. ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాల్సిన బ్యాటరీలు తయారు చేయడానికి ఉద్దేశించిన కంపెనీ. ఆ రకంగా టెక్నాలజీ పరంగా కూడా అది చాలా ఆధునికమైనటువంటి ఇండస్ట్రీ. అది తెలంగాణలో పెట్టారు. ఆ తర్వాత ఈ మధ్య రేవంత్ రెడ్డికి కూడా గల్లా జయదేవ్ని కలిశారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. మీకు మీ ఇండస్ట్రీకి చాలా హెల్ప్ చేస్తామని కూడా చెప్పారు. ఆ రకంగా బిజినెస్ మీద కొంత ఫోకస్ ఉన్నది ఆయనకి. రాజకీయాల్లో ఉండటం వల్ల యమరాజా బ్యాటరీస్కి ఇబ్బందులు వచ్చినాయి అని ఆయన చాలా మదన పడ్డాడు చాలా కాలం పాటు మధ్యలో, ఈ రాజకీయాలు అవసరమా అన్నట్టుగా. అయితే వ్యక్తిగతంగా అతను లోకేష్ కూడా చాలా మిత్రుడు. లోకేష్ ఈ మధ్యకాలంలో ఢిల్లీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సమయంలో ఆయన ఉన్నది గల్లా జయదేవ్ గారి ఇంట్లోనండి. ఎంపీగా ఆయనకు ఉండేటువంటి ఇంట్లోనే ఉన్నారు. అక్కడి నుంచి ఆయన మొత్తం కార్యకలాపాలన్నీ చేశారు. ఆ విధంగా వ్యక్తిగతంగా ఇద్దరు వయసు కూడా మరి మోరల్లెస్ కంటెంపరీస్ కాబట్టి ఆ రకంగా కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా ఫ్రెండ్షిప్ కుదిరింది. కాబట్టి గుంటూరు నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచిన ఆయనకి 3వసారి టికెట్ ఇవ్వడం అనేది అది పెద్ద విషయం కాదు. ఆయనకి అక్కడ ఆయన సీటు రిజర్వ్డ్ ఒక రకంగా చెప్పాలి అంటే. కానీ అంతకుముందు నుంచే గల్లా జయదేవ్ గారు నేను అక్కడ పోటీ చేయనని చెప్పారండి. అంటే రాజకీయాల్లో ఉండదలుచుకోలేదని చెప్పాడు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలండి, గల్లా జయదేవ్ లాంటి వాళ్ళు అవినీతికి ఏమాత్రం ఆస్కారం కలిగించిన వాళ్ళు, ఎన్నో కొన్ని విలువలకు కట్టుబడిన వాళ్ళు, అడ్డమైనటువంటి మాటలో మాట్లాడిన వాళ్ళు, రాజకీయాల్లో ఉండి కొన్ని ప్రమాణాలని మెయింటైన్ చేసేవాళ్ళు, కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు రాజకీయాల్లో. కానీ దురదృష్టం ఏంటంటే అటువంటి వాళ్ళని ఈ వైసీపీ వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ ఇన్ జనరల్ కూడా రాజకీయాల్లో అటువంటి వాళ్ళు ఎక్కువ కాలం పాటు మనగలిగేటువంటి అవకాశం లేదు. వాళ్ళకి వెంటనే విరక్తి కలుగుతుంది రాజకీయాల్లోకి వెళితే. ఇంత నీచమా అని. ఇప్పుడు మనం నెల్లూరులో చూస్తున్నాం కదండి, చాలామంది రెడ్లు ఎవరైతే పారిశ్రామికవేత్తలు కొంత సమాజంలో పలుకుబడి ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళ వల్ల కూడా కావడం అలా. ఏంటి అడ్డగోలుగా మాట్లాడాలంటాడు జగన్, తిట్టాలంటాడు, అవన్నీ మేము ఎక్కడ చేస్తాం. ఎవరు అనిల్ కుమార్ చేశాడు, లేకపోతే గోరంట్ల మాధవ్ చేశాడు, ఇంకెవరో కొడాలి నాని చేశాడని చెప్పి మేము ఎక్కడ మాట్లాడతాం అటువంటి మాటలు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అట్లాగనే గల్లా జయదేవ్ కూడా ఈ రాజకీయాలు కొంచెం కష్టం, మనకి అనవసరంగా బిజినెస్ మీద కూడా ప్రభావం పడుతుంది అని చెప్పి గుంటూరులో ఈసారి నేను పోటీ చేయను అని చెప్పి తెలుగుదేశం పార్టీకి చెప్పాట. అందువల్ల కొంతకాలంగా ఆయన పేరు రావడం లేదు ఎక్కడ. కాబట్టి గుంటూరు సీట్ యాక్చువల్గా ఖాళీగానే ఉంది. సో ఆ దృష్టిలో బహుశా వీళ్ళు ఇది ఒకటి ఫ్లోట్ చేశారు, ఈ రూమరు. వైసీపీ నేతలు భేటీ కూడా అయిపోయినట్టుగా రాస్తున్నారు వీళ్ళు. అదే నిజమని నేనైతే అనుకోవడం లేదు. ఒకవేళ పోటీ అంటూ చేస్తే గల్లా జయదేవ్ గారు తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఆయన పోటీ చేయను అనేటువంటి ఇండికేషన్స్ చాలా స్ట్రాంగ్గా గతంలోనే ఆయన ఇచ్చాడు. పార్టీ కూడా ఆ విషయం చెప్పాడు. కాబట్టి ఇది రూమర్ అని చెప్పి అనుకుంటున్నాను, ఈ ఆపరేషన్ ఆకర్ష్ అనే మాట. ఇక నిన్న యాక్చువల్గా పెద్ద వార్త చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి బెయిల్స్ అండి 3 కేసుల్లో. వీటి గురించి నేను ప్రత్యేకంగా నిన్న ఒక వీడియో చేశాను, చాలా సవివరంగా అందులో వివరించాను. జడ్జి గారు ఏమని ఇచ్చారు, ఏ ప్రాతిపదిక మీద ఆయన ఈ బెయిల్స్ ఇచ్చారు, దాంతోపాటుగా ఆయన తీర్పులో ఏ విధంగా ఈ కేసుల్లో ప్రాథమికమైన ఆధారాలు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద లేవు అనే విషయాన్ని ఆయన పాయింట్అవుట్ చేశారు అని మిగతా వివరాలన్నీ కూడా ఇచ్చాను. ఇది అన్ని పేపర్లో ఇది పెద్ద వార్త. దీని చెప్పుకోవాల్సిన విషయం ఒకటేనండి, అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారిని లీగల్ యాంబుష్ చేయాలని చెప్పి చాలా ప్రయత్నించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే చట్టపరమైనటువంటి ఈ కేసుల్లో ఇరికించి ఒక చక్రవ్యూహంలో బంధించేయాలి అతన్ని, రేపు ఎన్నికల్లో అతనికి ఊపిరాడనివ్వకుండా చేయాలి అనేటువంటిది గేమ్ ప్లాను జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే ఆ గేమ్ ప్లాను కొంత మేరకు అతను అనుకున్నట్టే జరిగింది, కానీ జైల్లో పెట్టడం ఇవన్నీ చేయగలిగాడు, కానీ ఓవరాల్గా మాత్రం ఫెయిల్ అయ్యాడండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారు. రెట్టించిన ఉత్సాహంతో అతను రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు. ప్లస్ ఉన్న 6 కేసుల్లో 5 కేసుల్లో బెయిల్ వచ్చింది. ఆ మిగతా కేసులో కూడా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం అరెస్ట్ చేయడానికి వీలు లేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు కొత్తగా కేసులు పెట్టి మళ్ళీ అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. సో ఆ రకంగా
జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ఎలాబొరేట్ ప్లాన్ ఏదైతే ఉందో వీళ్ళని అణిచిపెట్టాలి, ఈ చట్టాలను ఉపయోగించుకొని, కేసులను ఉపయోగించుకొని, జైలు పేరుతోటి అని చెప్పి అనుకున్నాడో అది మాత్రం ఫలించలేదు అని చెప్పొచ్చు. నిన్న కొంత వైరల్ అయింది ఈ ఫోటో, ఈ వార్త. అదేంటంటే అశోక్ గజపతిరాజు గారి గురించి. ఆయన హైదరాబాద్లో రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద కూర్చున్నాడండి. ఆయన భార్య, ఇంకెవరో మరి ఆయన మనవడో మనవరాలో ఎవరో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. మరి అశోక్ గజపతిరాజు గారు ఇప్పుడున్నటువంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వీళ్ళందరికంటే చాలా ఆస్తిపరుడు, చాలా కుటుంబ చరిత్ర అన్నీ ఉన్నాయి. మరి రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చారు, అనేక విద్యా సంస్థలన్నీ పెట్టారు. ఆయన ఆస్తులు మన జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులతో పోల్చినా, లేకపోతే ఇవాళ టీడీపీ వైసీపీలో ఉన్నటువంటి అనేక మంది నాయకుల ఆస్తులతో పోల్చినా కూడా చాలా తక్కువ ఉన్నాయి ఆయనకున్న ఆస్తులు. ఇవాళ ఆయన జీవిత విధానం చూస్తే నిజం చెప్పాలంటే చాలా మిడిల్ క్లాస్ లైఫ్ ఆయన లీడ్ చేస్తుంది ఇవాళ. అది ఆశ్చర్యకరం అన్నమాట. అన్ని ఉండి కూడా. సో ఆయన భార్య సునీల గజపతిరాజు వీళ్ళంతా నిన్న హైదరాబాద్లో ఏదో మహారాష్ట్ర నాగపూర్ వెళ్ళడానికి ఎక్కడికో వెళ్ళడానికి రైలు స్టేషన్లో కూర్చొని ఉన్నారట, ఓ పక్కన ఎక్కడో. కాకపోతే ఏంటంటే ఇది చెప్పుకోవడానికే కానీ ప్రాక్టికల్గా ఏంటంటే ఇవాళ ఎవరికైతే అధికారం ఉంటుందో, ఎవరికైతే పెత్తనం ఉంటుందో, ఎవరికైతే డబ్బు ఉంటుందో, ఎవరికైతే మీడియా ఉంటుందో, ఎవరికైతే బిజినెస్లు ఉంటాయో వాళ్ళకే ఇవాళ వాళ్ళ మాట చెల్లుతుందండి. ఇవన్నీ పేపర్లో వేసుకోవడానికి, మాట్లాడుకోవడానికే నిరాడంబర జీవితం ఇట్లాంటివన్నీ కూడా. ఇవన్నీ వాటి వార్తలు, వాటి యొక్క విశ్లేషణ.